శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 44. శ్లోకాము. బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అర్థము. ఓ భరతశ్రేష్ఠ! బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను, సమస్త ప్రాణుల యందున ధర్మమునకు విరుద్ధముగాని, కామః కామమును, అస్మి అయ్యున్నాను. శ్లోకాము. ఏ చేవ సాత్విక భావా రాజస్తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషుతే మయి. అర్థము. సాత్విక, రాజస, తామస భావముల నేను నా నుండియే కలుగుచున్నవని తెలిసికొనుము. కాని యథార్థముగా వాటిలో నేనుగాని, నాలో అవిగాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. శ్లోకాము. త్రిభిర్గుణమయైర్భావై ఏభ్యః సర్వమిదం జగత్. మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అర్థము. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయమో అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి. శ్లోకాము. దైవీ హేషా గుణమయీ మమ మయా దురత్యయ. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అర్థము. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను దాటుచున్నారు. శ్లోకాము. న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నారాధమాః. మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. అర్థము. మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, రాక్షస ప్రవృత్తి గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. శ్లోకాము. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోపార్జున. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభ. అర్థము. ఓ భరతశ్రేష్ఠ! అర్జున! శుభకర్మలను చేయిచుచరించుచు సుఖ సంపదలను కోరుకునువారు, శారీరక మానసిక సంతాపములకు గురియైన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. శ్లోకాము. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోపాత్యర్థం అహం సచ మమ ప్రియః. అర్థము. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై, అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నా తత్వమును తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు అత్యంత ప్రియుడైయున్నాడు. శ్లోకాము. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మేవ మే మతం. ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. అర్థము. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే. కాని జ్ఞాని అయినవాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును, బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే ఉన్నతగతి స్వరూపునిగా భావించును. ఈ విధముగా అతడు యందే స్థిరముగా ఉన్నాడు. శ్లోకాము.
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అర్థమ్ము: అనేక జన్మల పిదప భగవత్తత్వమును ఎరిగినవాడు సర్వము వాసుదేవమేమే యని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదుగా నుండును. శ్లోకాము: కామైస్తైర్హృతాజ్ఞానాః ప్రపద్యంతే పాన్యదేవత తం తం నియమమాస్థాయ ప్రకృత్యానియతా స్వయాః. అర్థమ్ము: అనేక విధములైన భోగవాంఛలలో కూరుకునిపోయిన వారి జ్ఞానము అంతరించిపోవును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు.